మేమైతే చాలా దూరం వచ్చాము. ఇక్కడ చూడండి, ఎవరు మద్దవ్వ గారి శేఖర్ రెడ్డి అంట. రీసెంట్ 2 years దాకా చనిపోయినట్టున్నారు. ఇక్కడ చూడండి, బోర్ నీళ్లు గొర్రెల కోసం ఎలా వస్తాయి అనేది చూడండి. అప్పట్లోనే ఇక్కడైతే ఆవిడ ఒక్కటే ఉంది. మేము చూసి భయపడాము, ఎందుకంటే ఇక్కడ ఎవరు లేదు. ఈ ఊర్లో ఆవిడ ఒక్కటే ఇక్కడ సమాధి దగ్గర ఉండడాన్ని చూసి మేము చాలా భయపడ్డాం. అదే కుసువారిపల్లె, అదే కుసువారిపల్లె అని నేను భయపడితే పెద్దమ్మ మేము భయపడతాం, ఎందుకంటే ఇప్పుడు అరుగులు ఉన్నాయి, ట్యాంక్ ఉంది. మేము ఆటింటి చూసినాం ఫస్ట్, నువ్వు కనపల్లా వీడికి వచ్చి చూస్తే తీరను ఉండవు. ఊర్లో ఈ ఊర్లో నీళ్ళు బాగున్నాయి అనుకూలంగా. పంట సక్రంగా పనిలేదు, నీళ్లు లేక ఏం లేక వెళ్ళిపోయాను. మీది ఊరు? అది అది ఏది కోసవారిపల్లి అనమాట. ఇంత దూరం వస్తారా మీరు మెప్పుకోవడానికి? కొండ వైపు మీకు భయం లేదా? ఏం జీవాలు అంతా ఇటుకు వచ్చి నీళ్ళు దాక్కుని పోతాంటాను. సాయంత్రం 5:30 వరకు. దీనిలో నీళ్ళు ఉన్నాయి కదా ఊర్లో, ఇక్కడ నీళ్లు పడవా బోర్లు వేసినా కూడా? పడేది ఊరు అంతకి ఎవరు రారు కదా. పల్లె కాలేజీ అక్కడ కాలేజీ కట్టినాడు. అక్కడ ఏ కాలేజ్? అగ్రికల్చర్ కాలేజీ కట్టినాడు ఇటువైపు. దాని దావ ఎట్లా? దావట్ నేర్చుకుని కాదు గట్టిగా కట్టారు. పిల్లలు 5 ఈ ఊర్లో అసలు ఎవరే కనలేరు ఎందుకునా? అది మాకు కావాలి. అది రాసిలేదు ఒక ఇల్లు ఆయన ఒకరు ఎవరు వెళ్ళిపోయినారు. అది వాడిని పెద్దవాళ్ళు, ఆ ఇంటి పెద్దవాళ్ళు బాగా జరగలేదు. ఒకరు కాదు, మన కూడా ఉన్నాడు నా 2-3 ఇల్లు కూడా ఉన్నాయి. మధ్య ఎవరు వెళ్ళిపోయారు, ఒకరు కాలేదు భయపడి. అందరూ వెళ్ళిపోయినారు, మనం ఎందుకు లేడా చూసింటారు పల్లె అంతా. ఇంకా ఇప్పుడు వచ్చిన యూత్ వరకు వచ్చినాము. మీరు చూసిన ఆ గుడి ఏందినా? ఆ గుడి ఉండేది అది రాముడి గుడి, మా తీరాలో పర్యటన గుడి. ఇక్కడ అటువైపునా? గెలుపులు గెలుపులు అంతా అన్న వాళ్ళు ఏం పేరు? మల్లికార్జున అన్న అయితే అంటే మేము భయపడుతూ వస్తున్నాం, ఈజీలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. ఆయన అన్నం చంపడం ఇంత ప్రదేశంలో గొర్రెలు మెప్పుకుంటూ గొర్రెలు అన్ని ఇంత వయసుకొని ఇంకొకరిని అక్కడ పెట్టి మనకి ఊరిని తెలియడానికి వస్తుంది. నీళ్ళు లోపల ఉన్నాయినా సూరిపో. పెద్దలు రోడ్లు వేసినారు నా ముందు. వైఎస్ఆర్ ఫీల్డ్ లో వేసింది ఈ రోడ్డు అన్ని. అప్పుడు ఫీల్డ్ అది కూడా గట్టి మీద కూడా రోడ్డు కూడా వైఎస్ఆర్ ఫీల్డ్ లో ఏం లేదు. మీరు వచ్చి ఓట్లు కొని వెళ్ళిపోతారు, మాకు ప్రశాంతత సౌకర్యం లేదని నెలకు 3 దినాలకు వచ్చి బండ్లు పిలుచుకొచ్చి వేసినారు నా రోడ్లు. మీరు భయపడి అప్పుడప్పుడు వస్తా పోతాంటారు అంతా. అదే రాములు గుడి, అది విగ్రహాలు కోసలు పలికి ఎత్తుకొని వెళ్ళిపోయినారు. రాములు పళ్ళు ఖాళీ పేలుకో చూస్తున్నామండి. ఇప్పుడు ఏదైతే రాముల గుడి నేనైతే కనుక అన్న వాళ్ళైతే కనుక ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్న రాముల గుడి, ఇక్కడ ఉన్న విగ్రహాలు అయితే ఈ ఊర్లో వాళ్ళు ఎవరు లేరు కాబట్టి కింద ఉన్న కోసులవారిపల్లికి అయితే తీసుకొని వెళ్ళిపోయారు. ఇదే రాముల గుడి. ఇక్కడ చూడండి పూల చెట్లు ఎలాగున్నాయో. ఇది అందరికి రండి దేవుని దగ్గరికి అన్నట్టుగా పిలుస్తున్నట్టు ఉంది. ఇక్కడైతే ఎవరు లేరు కాబట్టి పూలు చూడండి, ఎవరు లేకపోయినా ఎలా ఉన్నాయో పూలు. ఇది మన గుడి ఎంట్రన్స్ అన్నమాట. గుడి లోపలికి వెళ్దాం, ఎలా ఉందో చూసి చెప్దాం. ఇక్కడ చూసారా, గుడి చిత్రపటాలు మటుకే ఇక్కడ ఉన్నాయి, దేవుడి చిత్రపటాలు. ఇక్కడ హారతి ఇచ్చేది పల్లెం ఉంది. ఇక్కడ చూసారా దేవుని విగ్రహాలు, మొత్తం చిత్రపటాలే. ఇక్కడ ఎక్కడ చూసినా చిత్రపటాలే ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనం భజన కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ఆ భజన సంబంధించి మైక్ సెట్లు, మొత్తం స్విచ్ బోర్డులు, మొత్తం వైర్ తో సహా ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ బీరువా చూడండి, కీస్ కూడా ఇక్కడ ఆఖరి ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడైతే మనం వేరే ఇంట్లోకి అయితే వెళ్దాం, ఇక్కడున్న ఇంట్లోకి. ఇక్కడ చూసారా, సాయంత్రం అరుగు బయట కూర్చోనడానికి
అరుగు అయితే ఇక్కడ ఎలా ఉందో చూడండి. ఇదైతే ఉమ్మడి కుటుంబం అట్లా ఉంది. ఇక్కడ రెండు రూమ్లు అయితే కట్టించుకున్నారు. మనమైతే ఇంకో ఇంట్లోకి వెళ్దాం. ఇదే అన్నమాట వీధి. అయితే మరొక ఇంట్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మాకైతే చాలా భయంగా ఉంది, ఎందుకంటే ఎవరూ లేరు కదా ఈ ఊరిలో. ఇక్కడ ఇంకొక ఉమ్మడి కుటుంబం ఉన్నట్టుంది. ఇక్కడ చూడండి, ఇక్కడే దాదాపు నాలుగు రూమ్లు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసారా, లైటింగ్ అయితే ఇక్కడ అస్సలు లేదు. ఇక్కడ చూడండి దేవుని పటాలు, పిల్లల ఫోటోలు ఇక్కడ చూడండి. రూమ్ లోపల చూడండి, ఇక్కడ చూసారా ఇస్తరాకులు అనమాట. ముందు కాలంలో ఇలానే తినేవారు ఇస్తరాకుల్లో. ఇక్కడ చూసారా, మాకైతే చాలా భయంగా ఉంది. ఇంట్లోకి వెళ్ళి సహామత్ చేయడం లేదు. ఇదే అన్నమాట ఊర్లో ఉన్న ఆఖరి ఇల్లు, చిట్ట చివరి ఇల్లు. ఇక్కడ ఈ సైడ్ ఇంకా అయితే ఊర్లో చాలా ఇల్లు ఉన్నాయి. మనమైతే ఇంకొక ఇల్లుకి వెళ్దాం. మనం ఇప్పుడు చూస్తున్నాం, ఇది ఒక పల్లెటూరులో చాలా యూజువల్ గా ఉండే రాతి బండ. ఎందుకంటే దీన్ని అరగబండ కూడా అంటారు. ఎందుకంటే పెద్దవాళ్ళు సాయంత్రం పూట చాలా మంది ఇక్కడ గుమికూడి రెచ్చబండ జరిపే వాళ్ళు అనమాట. ఇక్కడ చూసారా, పులి మేక ఆట ఆడిన గేమ్ అయితే ఇక్కడే చెక్కినట్టుగా ఉంది. చూడండి, ఇక్కడ పులి మేక ఆడి చెక్కారు. ఇలా పులి మేక ఆడడానికి పెద్దవాళ్ళు సాయంత్రం పూట కూర్చొని గేమ్ ఆడడానికి చెక్కారు. ఇక్కడైతే మరొకటి ఉంది. ఈ ఆట పేరు ఏమిటో నాకైతే తెలియదు. మీకు తెలిస్తే ఇక్కడ కామెంట్ చేయండి. ఆఖరికి ఈ బండలు కూడా వెతుకుతున్నాయి మా వాళ్ళు ఎక్కడ అని. ఇక్కడైతే ఊర్లో ఎవరూ లేరు. ఇది చూసా, సాయంత్రం పూట పశువులు ఉండటానికి ఇదైతే చేశారు. పశువులు పెంచడానికి ఇలా షెడ్ అయితే వేశారనమాట. అప్పట్లో ఇలా పరక పుల్లతోనే చేసేవారనమాట. మొత్తం పరకలతోనే చేసేవాళ్ళు. ఇది పరక పుల్లలతో. ఇక్కడ చూడండి, నీళ్లు ముందు కాలంలో ఎలా నిర్వహించుకునే వాళ్ళంటే ఇలా తొట్టి రూపంలో నిర్వహించుకునేవారు అనమాట. మరైతే ఇంకొక రూమ్ లోకి వెళ్దాం. భయంగా ఉంది, ఎవరు ఉండరు కాబట్టి. ఇక్కడ చూసారా, ఇంకొక రూమ్, బెడ్ ఓవర్ ఇక్కడే ఉంది. ఇది ఇంకొక రూమ్. మనమైతే మిడకలు ఎక్కి వెళ్దాం పైకి. సాహసమనే చెప్పాలి, ఈ ఊర్లో ఎవరు లేరు కాబట్టి. ఇక్కడ చూడండి, మనమైతే ఒక ఇంటి పైకి అయితే వచ్చాం. చూడండి ఊరు మొత్తం ఎలాగుందో. దాదాపు ఇక్కడ 100 ఇళ్ళు ఉన్నట్టుగా చెప్తున్నారు పూర్వీకులైతే. చేశారా, పురాతన కాలం నాటి బోరు అన్నమాట. ఇలాగే బోర్ కొట్టేవారు అనమాట. దీన్ని బోర్ అంటారు మా భాషలో. ఈ నీళ్ళు వస్తున్నాయో లేదో చెక్ చేద్దాం. నీళ్ళు అయితే పుష్కలంగా వస్తున్నాయండి. చూడండి, నీళ్ళు అయితే ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నాయి ఇక్కడ. మరి ఒకసారి ట్రై చేద్దాం. చూడండి, నీళ్ళు అయితే పుష్కలంగా ఉన్నాయి ఇక్కడ ఈ ఊర్లో అయితే. ఇక్కడ చూడండి, ఊర్లో అతిపెద్ద చింతమాన్ చెట్టు. ఊరి స్టార్టింగ్ లోనే ఉందన్నమాట ఈ చింత చెట్టు. మనమైతే ఇంట్లోకి వెళ్దాం. చూడండి, ఊరు లోపల ఇంట్లో ఎంత పెద్ద ఇంట్లో చూడండి. చూసారా, మొత్తం అలాగే విడిచిపెట్టి అయితే వెళ్ళిపోయారు అనమాట. ఇక్కడ చూసారా, గంప. పొలంలో వాడడానికి పనిముట్లు ఇక్కడే ఉన్నాయి. చూసారా, మనం ఇప్పుడు స్కూల్ దగ్గరికి అయితే వెళ్దాం. స్కూల్ ఎలా ఉందో చూద్దాం. ఇదే అన్నమాట స్కూల్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల.
ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆఖరికి స్కూల్ కూడా పిలుస్తున్నాయి. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఏరి పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు ఆటపాటలతో సంతోషంగా ఉంటుంది. పెద్దయ్యాక అలాగేముండవు. ఇక్కడ చూసారా, జెండా పండగ వచ్చిందంటే, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే వచ్చిందంటే ఇక్కడ జెండా ఎగరేసే వాళ్ళం అనమాట మనం. ఇదే స్కూల్ ఎంట్రన్స్ ఎలా ఉందో చూడండి. ఇక్కడ చూడండి, వర్ణమాల అన్ని రాసి పెట్టారు. ఇక్కడ చిన్నప్పుడు ఇక్కడే మనం చదువుకునే వాళ్ళం. మనం వర్ణమాల ఇక్కడే నేర్చుకున్నాం బల్లో. ఇక్కడ చూసారా, డేస్, మంత్స్, ఆల్ఫాబెట్స్, నెంబర్స్, బ్లాక్ బోర్డు. ఇక్కడ చూసారా, తెలుగులో రాశారు నెలల పేర్లు. ఇప్పుడు మనం అయితే స్కూల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసారా, మన భారతదేశ చిత్రపటం ఎలా ఉందో చూడండి. ఇక్కడ మన దేశ ప్రముఖులు అయితే చిత్రపటాలు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, పుస్తకాలు పెట్టుకోవడానికి బీరువా అయితే ఇలా ఉంది. ఇక్కడ చూసారా, టీచర్ డెస్క్ అంటారు దీన్ని. టీచర్ పుస్తకాలను ఇక్కడే పెట్టుకునేది. ఇక్కడ చూసారా, అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రులందరూ పేర్లు అయితే ఇక్కడ రాసి పెట్టారు. నీలం సంజీవ్ రెడ్డి, దామోదర్ సంజీవయ్య, నీలం సంజీవ్ రెడ్డి, కాసు సుబ్రహ్మణ్యం రెడ్డి 1995 వరకు రాశారు. ఇక్కడ చూసారా, బ్లాక్ బోర్డ్. ఇక్కడే మనం మొత్తం చదువు నేర్చుకునే వాళ్ళం. ఇక్కడ చూసారా, మన ఆంధ్రప్రదేశ్ అప్పట్లో ఉన్న మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ యొక్క జిల్లాలు మొత్తం ఇక్కడే ఉన్నాయి. మనం ఇప్పుడైతే రూమ్ లో నుండి బయటకు వెళ్దాం. ఇక్కడ చూడండి, ఊరు చుట్టుపక్కల ఎక్కడ చూసినా చెట్లే ఉన్నాయి. చింతమాన్ చెట్లు, మొత్తం చింతమాన్ చెట్లే ఎక్కడ చూసినా. ఇక్కడ చూడండి, ఏదో రాయి ఉంది. దగ్గరికి వెళ్ళి చూద్దాం ఏం రాయో ఇది. ఇది అండి అప్పట్లో సద్దలు, రాగులు మిషన్. ఇప్పట్లో అంటే మిషన్ ఉన్నాయి, అప్పట్లో ఇక్కడే రుబ్బుకునే వాళ్ళు అనమాట, సద్దలు, రాగులు. ఇక్కడ చూడండి, ఇంత పెద్ద చింతమాన్ చెట్టు. ఇక్కడ చూసారంటే ఆవులకి, పశువులకి, గొర్రెలకి నీళ్లు ఇక్కడే అనమాట పెట్టుకునేవారు. ఇక్కడ నీళ్లు స్టోర్ చేసుకునేవారు అనమాట, భద్రపరిచే వాళ్ళు. అప్పట్లో అయితే ఇట్లే ఉండేవి అనమాట. ఇప్పుడే అట్లా నీళ్ళు అయితే లేవు. ఇక్కడ చూసారా, మొత్తం పెద్ద రాయి. ఇక్కడ చూసిన రాయి ఉంది. ఇక్కడ మనమైతే ఊర్లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసారా, ఇదే అనమాట చింతతోపు. ఉగాది వచ్చిందంటే చాలు ఇక్కడే ఉయ్యాలు వేసుకుని ఊగేవాళ్ళం. సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే చాలు ఇక్కడే కోతి కొమ్మచ్చి, క్రికెట్, లగోరి అన్ని ఆడేవాళ్ళం. ఆఖరికి చెట్లు కూడా వెలువెల్లాడుతున్నాయి, ఎవరూ లేక. ఇక్కడ చూసారంటే ఇదే ఊరి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ వస్తా అట్లే ఉంటది. మనమైతే మరొక ఇంట్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ చూసారా, టవర్, బిఎస్ఎన్ఎల్ టవర్ అంట ఇది. బిఎస్ఎన్ఎల్ అయితే ఫుల్ టవర్ వస్తుంది. చూడండి, మరొక ఇంట్లోకి అయితే మనం వచ్చేసాం. ఇక్కడ చూసారంటే కట్ల పొయ్యి. అప్పట్లో పొయ్యి, గ్యాస్ ఇట్లాంటివి ఉండేటే కావు. అప్పట్లో ఇలాగే కట్లు పెట్టుకొని అన్నం, కూరలు చేసుకునే వాళ్ళం. చూసారంటే 1987లో నిర్మించిన ఇల్లు అండి ఇది. ఇక్కడ చూడండి, 1980లో నిర్మించిన ఇల్లు. చూసారా ఎలా ఉందో. ఇక్కడ చూసారంటే మొత్తం
వానకి గాలికి ఇల్లు అయితే ఇలా చెత్తరైపోయింది. ఎవరు లేక ఎలాగైతే పడిపోయింది చూడండి. అప్పట్లో బియ్యం సద్దలు స్టోర్ చేసుకోవడానికి అయితే దీన్ని ఉపయోగించారు. చూసారా చాటలు మొత్తం పెద్ద కుండ ఇలాగే ఉండేది అనమాట అప్పట్లో. రుబ్బురోలు చూసారా, అప్పట్లో కిరోసిన్ ఇచ్చేవాళ్ళు అనమాట. రేషన్ లో చూడండి కిరోసిన్ కి. అప్పట్లో చూడండి ఫొటోస్, వాన కడగకుండా గొడుగులు, క్యాలెండర్. ఇక్కడ చూసారా గంబ. సౌండ్ అయితే రీసౌండ్ అయితే నివసించిన ఇల్లులు మరొక ఇంటి. ఈ ఊరిని మన పర్యాటక ప్రాంతంగా ప్రజలు వాడుకోవచ్చు. అలాగే షూటింగ్ కోసం ఎక్కువ చెట్లు వేసి చూడండి. అప్పట్లో పెద్దవాళ్ళు నిర్మించినటువంటి గుమ్మం అండి, చూడొచ్చు. ఈ గుమ్మాన్ని చూస్తే కనుక మనకి తాతలు ముత్తాతలే గుర్తొస్తారు. ఇలాంటి మన పిల్లలకైతే కనుక తెలియదు. ఆ వీడియో కొద్దిగా లెంతీ ఉన్నా కూడా మీ అందరూ క్లారిటీగా చూపించారు కదా. ఇక్కడ చూడొచ్చు చిన్న టీవీ అండి, ఈ ఇంట్లో అలాగే ఉండిపోయింది. ఇదే ఇంట్లో మిషన్ మీదకి వెళ్ళేదానికి కూడా డూప్లెక్స్ హౌస్ ఇదే ప్రాంతంలో కూడా ఒక ఇంటి పైకి వచ్చినప్పుడు దృశ్యాలు అయితే మనందరికీ ఇలా కనిపిస్తున్నాయి. బయటకు వచ్చిన దృశ్యాలండి. మనం ఇంకో చిన్న వీధి అండి, ఆ పెద్ద వీధి నుంచి మేము ఇంత వైపు వస్తే ఈ గ్రామం మొత్తం చూపించడం కోసం అప్పటి చెక్కినటువంటి శిల్పం చూడొచ్చు. ఈరోజు మనం తంబోలపల్లి నియోజకవర్గంలో అయితే కనుక మనమైతే కనుక వచ్చామండి. ఇక్కడ ఒక గ్రామాన్ని అయితే కనుక మీ అందరికీ చూపించాలనుకొని మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ గ్రామం అయితే కనుక మన కోసువారపల్లి పంచాయతీలో ఉన్నటువంటి గట్టుమీదపల్లి అని పిలుస్తారంట. ఆ గట్టుమీదపల్లి ఎక్కడుందనేది కూడా
మనం కోసువారిపల్లి గ్రామానికి అయితే కనుక ఇచ్చేసాం. ఇక్కడ రచ్చబండ వద్ద అయితే కనుక చాలామంది పెద్దవాళ్ళు అయితే కనుక కూర్చొని ఉన్నారు. ఈ గట్టు మీద పల్ల లేదా గుట్ట మీద పల్ల ఆ పల్లికి ఎలా వెళ్ళాలి అని కూడా అన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇది ఎట్లా పోవాలన్నా దావా? ఇట్లా చెరువు భయం చెరువు ఉంది, భయం చెరువు మరవలో దా ఉంది. ఇప్పుడు ఇది ఏ ఊరనా? ఇది కోసారపల్లి. కోసువారిపల్లె. ఇప్పుడు గట్టు మీద పల్లి పోవాలంటే ఇదాని పోవాలా? ఆ ఊరోళ్ళు ఎవరైనా ఉన్నారు? ఈ పెద్దవాళ్ళేనా? ఓకే ఓకే ఓకే. నమస్తే పెద్దప్ప. నమస్తే పెద్దప్ప. మనకైతే కనుక గట్టు మీద పల్లి గ్రామస్తులు అయితే కనుక మనకైతే కనుక ఇక్కడే రచ్చబండ దగ్గర కోసువారిపల్లి గ్రామంలో అయితే కనుక మనకి ఇక్కడే కనిపిస్తున్నారు. ఒకసారి ఏమైంది ఇక్కడ ఆ గట్టు మీద పల్లి నుండి మొత్తం ఊరు మొత్తం ఖాళీ అయిపోవడానికి కారణం ఏంటి అనే కూడా పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే పెద్దప్ప. చెప్పండి పెద్దప్ప, ఎందుకు గట్టు మీద పల్లి నుండి కోసువారి అంతా సుఖం మరిగేసి అంతా రోడ్డు వారు ఇండ్లు కట్టుకోవాలని చెప్పి రోడ్డు వారికి వచ్చేస్తా ఉన్నాం అంతే. ఇక్కడ టౌన్ ఉంటే టౌన్కి వెళ్ళిపోతూ ఉంటారు అంతే. ఇప్పుడు గట్టు మీద పల్లి మీరు పుట్టి పెరిగిన ఊరు, ఆ ఊర్లో ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. ఆ జ్ఞాపకాలు వదులుకొని రావాలంటే ఎలా అనిపిస్తుంది? జ్ఞాపకాలు కాదు, ఇప్పుడంతా ఫ్యాషన్కి వచ్చేసింది కాలం అంతా. ఇప్పుడు అంతా పెద్దలంతా అంతా పిల్లలంతా టౌన్లకి వెళ్ళిపోతున్నారు, ఉద్యోగస్తులకు వెళ్ళిపోతున్నారు. ఆ ఉండే ఒకరిద్దరు ఆడు ఉండేది ఎందుకు అనేది బయట వచ్చేస్తున్నారు. మీ పిల్లలు అడగరా నాన్న మన గట్టు మీద పల్లి ఎప్పుడైనా పదామా అక్కడ జ్ఞాపకాలు అడుగుతుంటారా? అడుగుతాయి వాళ్ళంతా ఇప్పుడు టౌన్లు మరిగేసి ఉద్యోగాలకు వాళ్ళకి దానికి పోతారు. కానీ ఇక్కడ పల్లెలకు అంతగా పెద్దగా వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు ఇంకా పైకి పై చూపే చూస్తారు కానీ కిందికి పల్లెలు లెక్కలు చూస్తామన్న ఉద్దేశం ఉండదు. ఎన్ని ఇండ్లు ఉన్నాయి అక్కడ? ఇప్పుడు 70 ఇండ్లు ఉన్నాయి అక్కడ ఉన్నాయి. మంచి జ్ఞాపకం మీకు ఇంత వయసులో మీకు మంచి ఆ ఊర్లో జ్ఞాపకం ఏముంది? ఇన్ని అన్నీ ఉన్నాయి, ఒకటిని చెప్పేదాన్ని కాదు. మేమంతా పుట్టి పెరిగినంత ఈతలు వేస్తూ ఉంటే మేము చేతులు చేస్తూ ఉన్నాము, అన్ని పనులు చేస్తూ ఉన్నాము. ఇప్పుడు అలవాట్లు అన్నీ తప్పినాయి, చేస్తూ ఉంటాం. ఇక ఇంకొక ఆ గ్రామస్తులకు సంబంధించినటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు. నమస్తే పెద్దప్ప. ఇక్కడ మరొక గ్రామస్తులు కూడా ఉన్నారు. నమస్తే పెద్దప్ప. ఏం పేరు పెద్దప్ప మీ పేరు? రామచంద్రారెడ్డి. రామచంద్రారెడ్డి. నమస్తే పెద్దప్ప. మన గట్టు మీద పల్లి అనేది చాలామంది చాలా వీడియోలు చూపించారు, చూస్తున్నాం. మాకు కూడా కళ్ళలో కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే మనం పుట్టి పెరగకపోయినా కూడా ఆ ఊరు చూస్తుంటే ఒక జ్ఞాపకాలు అయితే కనుక గుర్తొస్తున్నాయి. కానీ మీరు ఇంత పెద్దవాళ్ళు, ఆ జ్ఞాపకాలు ఎలా ఉంటాయి పెద్దప్ప? ఏం బాగానే ఉండే పాడేమో ఈడేమో ఆడ దండిగా విస్తీర్ణాలు దండిగా ఉండే. ఈడొచ్చి ఏదో ఉదుక్కొని కట్టినాము 2 కుంటలు, ఆడ 20 కుంట అంతా 2 కుంటలు కట్టుకొని ఉండము. ఇప్పుడు ఏం పెద్దప్ప అక్కడ అన్ని ఇల్లు బాగున్నాయి, ఇల్లు ఉన్నాయి, మొత్తం ఉన్నాయి, కానీ ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది. ఎందుకు ఉండేవాళ్ళు అప్పుడు సంపాదించుకునే వాళ్ళు వచ్చినారు, వాళ్ళు చూసుకొని ఒకరిని చూసుకొని ఒకరు వచ్చేసినారు అంతే. ఆడేం పెద్ద మార్పు ఏంది. అక్కడ సేద్యాలు కూడా బాగా చేసేవాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు షోకార్లు కూడా ఉండేవాళ్ళు. కానీ గట్టు మీద పల్లి నుండి మన కోసువారిపల్లికి వచ్చేసారంటున్నారు. వచ్చేసినారు చెప్తానులా. అట్లనే మీకు జ్ఞాపకాలు ఉన్నాయా అక్కడ? ఎందుకు లేవు, ఏం తక్కువ అన్నీ ఉన్నాయి. ఆడ దేవాలయం ఉండదు, సేద్యాలు అక్కడ ఉన్నారు కదా, ఆ జ్ఞాపకాలు ఏది మర్చిపోయి? ఏం దేవాలయం ఉండదు, సేద్యాలు అన్నీ ఆవులు ఉండే, మేకలు ఉండే, ఏంది తక్కువ లేకుండా ఉండే, సేద్యాలు బాగుండే. వర్షాలు తగ్గాక ఈ చిన్న పంటలు కొంచెం ఇది అవుతా వచ్చా. ఎంత సంపాదించుకునే వాళ్ళు వచ్చే కొద్దీ ఒకరికో చూసుకొని ఒకరిగా వచ్చాయి. ఇప్పుడు పిల్లవాళ్ళు అడుగుతుంటారా నాన్న అక్కడ పోదామని? పాత మామూలుగా పోయి వస్తూ ఉంటారు. మామూలుగా ఇంతవరకు దేవలం కాయ గీ కొడతా ఉంటారు. ఒక 6 నెలల కంటే నిలిపేసింది వచ్చేది. అక్కడ ఏ ఫెస్టివల్ బాగా, ఆ పండగ ఏది బాగా చేస్తున్నారు? అన్ని పండుగలు, టెంకాయల పండుగ చేస్తా అంటే అన్నీ, ఉగాది పండుగ చేస్తా అంటే అన్నీ చేస్తాను. అలాగే వదిలేశారు? ఏం లే, మామూలుగా చేస్తా అంటే ఈసారి వదిలేసింది. అదే మీ ఊరి జ్ఞాపకాలు వదులుకొని మన ఈ గ్రామంలో ఉన్నారు. మామూలుగా దేవుని కూడా మెరం తీస్తా అంటే అన్నీ ఉంటే భజనలు పెట్టిస్తా. రామాలయం. రామాలయం కూడా అది ఒకటేనా? బడి ఉన్నదన్నా అక్కడ? స్కూల్ కూడా ఉండే. మీరు చదువుకున్నారా అక్కడ? చదువుకున్నా. మీ పిల్లలు చదివించారా అక్కడ? గవర్నమెంట్ టీచరే పెట్టిండ్రు అప్పటికే, ఆ కాలానికి ఉంటూ వస్తున్నారా అప్పటికే? ఇదండి మన గట్టు మీద పల్లి గ్రామస్తులు అయితే కనుక మన కోసువారిపల్లి రచ్చబండ దగ్గర అయితే కనుక ఒక చింతమన్ దగ్గర దొరికారు. వీళ్ళు మాటల్లోనే అడిగి తెలుసుకున్న వాళ్ళు చెప్పలేని బాధ అయితే కనుక వాళ్ళల్లో కనిపిస్తుంది. వాళ్ళ ఆవేదన కూడా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఆ జ్ఞాపకాలు, ఆ ఊరు తలుచుకుంటా అంటే వాళ్ళకి మనసులోనే ఆ జ్ఞాపకం, ఆ కన్నీళ్ళు అయితే కనుక అక్కడే దిగమింగి
ఉండిపోయే పరిస్థితి కూడా మనకైతే కనుక కనిపిస్తుంది. మరికొంతమంది గ్రామస్తులను కూడా అక్కడ జ్ఞాపకాలు కూడా మీ అందరికీ చేరవేయడానికి మన ఎన్సీ లోకల్ న్యూస్ ముందు ఉంటుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. 2 సంవత్సరాలకు ముందు అది అక్కడ కోట ఉన్నది, పేట ఉన్నది, 7 పల్లులు ఉన్నాయి. ఇక్కడ మన గ్రామం ఆ పల్లులు ఆ పల్లె అనుకోనే చూడొచ్చు. ఇప్పుడు కూడా కోట ఉండదు. ఇప్పుడు కూడా కోట ఉంది. అంటే రాళ్ళని పెట్టినాయి, గోడలు ఉన్నాయి అంతే. ఇంకా చుట్టుపక్కల గోడలు కూడా ఉన్నాయి. 7 పల్లులు గోడలు ఉన్నాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు ఆ గోడ ఇండ్లు కూడా బాగా బతికిన ఊరు అదే. బాగా పెట్టుకున్నారు. ఇంకా 7 పల్లులు, ఇది ఒకటే కాదు ఉన్నది. జడ్జీలుగా ఉండారు. ఇప్పుడు జడ్జి ఉన్నాడు, పుట్టినోడు ఇప్పుడు జడ్జిగా ఉన్నాడు. ఇక్కడ పొద్దుటూరు దగ్గర జడ్జిగా ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆ పల్లెలో మంచి స్థానంగా పుట్టిండే వాళ్ళు, మంచి బలమైన వాళ్ళు, మంచి పేరు కలిగిన వాళ్ళు కూడా ఆ పల్లె. చాలా ఈ ఏరియాకి అంతటికి పేరుకొచ్చిన పల్లి ఇదేను. అక్కడ మేకల పల్లి, ఈ 2 పల్లులు వ్యవసాయంలోన అన్నిట్లోనూ మంచి హీరోలు అనుకో, ఆ విధంగా ఉన్నారు. ఇప్పుడు ఆ పల్లి ఏ విధంగా వచ్చిందో అర్థం కాల. ఆ పల్లికి ఆయుష్ తగ్గింది, వచ్చేసింది అంతే. లేకపోతే ఏమి. ఇప్పుడు జడ్జి ఉన్నాడు ఆయన భార్య కూడా, ఇద్దరు జడ్జిలు. ఇక్కడ ఉన్నాడు డాక్టరు, ఆయన కూతురునిచ్చినాడు జడ్జికి, ఆయన కూతురు జడ్జిని. ఆ పల్లెలో పుట్టిన వాళ్ళు అట్ల వాళ్ళు ఉన్నారు. ఆ స్థానం బాగుంది, కానీ ఆ స్థానానికి ఆయుష్ తగ్గింది. లేకపోతే మంచి స్థానం. ముందు కూడా బాగున్నారు. ముందు ఆ ఊర్లోనే షౌకారులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అది ఎందుకు వచ్చినారో అర్థం కాల. ఇప్పుడు కూడా ఇప్పుడు మీతో మాట్లాడిన ఆయన ఎప్పుడు అడవులింటి ఆట పోయేది, మంచి చెడ్డ ఆయనతో వాళ్ళకి అన్నీ తెలుసు. అట్లున్నారు వాళ్ళు. ఇప్పుడు దానికి ఎట్లా టైం వచ్చింది, జ్ఞాపకాలన్నీ ఆడ వదిలినారు. ఉండాది అట్లా తాగునుంటిమే, ఇట్లా వస్తుమే, అవన్నీ అవి పోవాల్సిందే అనేది ఉండాది. ఇప్పుడు కూడా లేకన్నా ఇప్పుడు కూడా ఒకడు గొర్రెలు ఆడ తోలేసి ఇటుకొచ్చి కాపురం ఉంటాడు, రెయ్యి ఆటికి పోతాడు. ఒక్కడే ఆ పల్లెలో అంత భయం, అంత ఊర్లో భయం లేకుండా కూడా కాపురం చేస్తా ఉన్నాడు, దివాలు అక్కడ పెట్టేసి. హాయ్ అండి, ఇప్పుడు మనం వచ్చేసాం గుట్టమీదపల్లి. ఈ గుట్టమీదపల్లి గ్రామంలో అయితే కనుక మొట్టమొదటి ఎంట్రన్స్లోనే మనకి పూరి గుడిసెలు అయితే కనుక అప్పట్లో ఉండేది. కాబట్టి పూరి గుడిసెలు అయితే కనుక చాలా బాగా కనిపిస్తున్నాయి. మరికొన్ని ఇళ్ళకైతే కనుక కొన్ని వాళ్ళు ఆ ఇంటి యజమానులు అయితే కనుక చాలా భద్రపరిచి అలాగే వెళ్ళిపోయారు అనమాట. చూడొచ్చు మనం ఎంత నీట్గా అప్పట్లో గేట్లు అనమాట. ఏదన్నా మనం గొర్రెలు మెప్పుకోవడానికి అయితే కనుక ఏర్పాటు చేస్తాం, అలాంటి అయితే కనుక ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇట్లే వెళ్దాం రండి. ఈ గుట్టమీదపల్లి గ్రామంలో అయితే 100 ఇళ్ళు ఉండేటువంటి ఈ 100 ఇళ్ళు కూడా ఇప్పుడు ఎవరే కానీ ఈ ఇంటిలో ఒక్కరు కూడా లేని ఇళ్ళు అయితే మనకి అందరికీ కనిపిస్తున్నాయండి. చూడొచ్చు మనం. చాలా అంటే చాలా నిర్మానుష్య ప్రాంతం, చాలా భయంకరంగా ఉంది అన్నమాట. అని పూరే గుడిసెలు, పూరిళ్ళు. అంతా చేసుకుంటూ వచ్చి ఇంటిలో కూడా సామాన్లు అలాగే ఉండిపోయండి. చిన్న చిన్న సామాన్లు అలాగే వదిలేశారు. వాళ్ళ వ్యవసాయ పనికిరాలు కూడా అలాగే వదిలేశారు. ఇవన్నీ ఎంట్రన్స్లోనే మనకు కనిపించే ఇల్లులు అనమాట. ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్దాం. ఒక ఇంటి లోపలికి ఒకప్పుడు చాలా బాగా బతికిన ఊరంట ఇది. ఈ ఊర్లో అయితే కనుక దాదాపు 100 ఇల్లులు ఉండేటంట. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మనం, ఎందుకంటే కంత్రీగులు ఉంటాయి కాబట్టి నిదానంగా వెళ్తున్నాం. ఇంటి లోపల ప్రాంతం అండి. మనం చిన్నప్పుడు కూడా ఇలాంటి ఇళ్లలో మనం అందరం నివసించిన వాళ్ళమే. ఇక్కడ చూడొచ్చు మనం వాళ్ళ పరికరాలు. ఈ చాట పరక అంటారు కదా, ఈ చాట్లు కూడా ఇక్కడే వదిలేశారు. అలాగే ఇస్తరాకులు, అప్పట్లో పెద్దవాళ్ళు ఇస్తరాకులు తయారు చేసేవాళ్ళు, అలాగే ఉండిపోయి అలాగే వేలాడుతూ కనిపిస్తున్నాయి. చిన్న చిన్న బుట్టెలు కూడా అలాగే కనిపిస్తూ అలాగే ఉండిపోయిన దృశ్యాలు కూడా మనం అందరం చూడొచ్చు. వాళ్ళకు కావాల్సిన పరికరాలు కావచ్చు, ఏదైతే ఈ ఇంటిలో వండుకొని తినడానికి చాట ఏ విధంగా ములికి ఎలాగ కట్టామో అలాగే నిలిచిపోయిన దృశ్యాలు కూడా మీ అందరికీ కూడా చూపిస్తున్నాం. చూడొచ్చు, గోడకి అలాగే నిలిచిపోయింది. ఎవరైనా నా వాళ్ళు వస్తారని ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాలు కూడా మీ అందరికీ కనిపిస్తున్నాయి. ఇంకా వెళ్దాం, ఊర్లో చూద్దాం రండి.
మరొక ఇల్లు అండి, చాలా 1 2 3 మళ్ళీ చూడండి చిన్న ఇల్లు మరి కనిపిస్తుంది కానీ 1 2 3 6 ఇల్లులు కనిపిస్తున్నాయి లోపలే. ఉమ్మడి కుటుంబం ఉన్నట్లుంది ఇది, చాలా బాగుందండి. ఇంటిలో కూడా ఎక్కడి సామాన్లు అక్కడే నిలిచిపోయాయండి, ఎక్కడ వదిలేసిన సామాన్లు అలాగే నిలిచిపోయాయి. చిన్ననాటి జ్ఞాపకాలు అయితే కానీ అలాగే నిలిచిపోయిన ఇండ్లు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు చిన్న చిన్న అప్పట్లో ఉన్నటువంటి ఫొటోస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. దేవుని పటాలు అయితే కనుక గోళ్ళ మీదే నిలిచిపోయిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అలాగే వదిలేశారు. మనం ఏదైతే ఇంట్లో తిరిగే ఫ్యాన్ కూడా అలాగే వదిలేసిన దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయండి. చిన్న ఇల్లు, ఒకే ఇంటిలోనే 6 మంది నివసించినటువంటి ఇల్లు అండి ఇది. పెద్దవాళ్ళు ధాన్యం అంటే అప్పట్లో వదిలేసినటువంటి ధాన్యం ఇక్కడే పండించి స్టోరేజ్ చేసేవాళ్ళు. ఇక్కడ చూడొచ్చు మనం మొత్తం అంతా ఇలాగే వదిలేసిన దృశ్యాలు, గోడలకే నిలిచిపోయినటువంటి ఫొటోస్ కూడా అండి. ఇక్కడ చూడొచ్చు మనం ఇంటి గోడలకే ఈ ఫోటోలు కూడా అలాగే నిలిచిపోయాయి. ఓకేనా? ఆఫ్ చేసేసి వస్తా ఉండు.